అలాంటిదే గేమ్ చేంజర్ కూడా. నిజంగా సినిమా టైటిల్కి తగ్గట్టు గేమ్ చేంజరే. సమస్య లేదు. ఫస్ట్ హాఫ్ చూస్తేనే ఒక మామూలుగా ఒక సినిమాలో సెకండ్ హాఫ్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ హై మూమెంట్స్ ఉంటాయో అలాంటి హై మూమెంట్స్ ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటాయి. వావ్. ఫస్ట్ హాఫ్లోనే ఇంత ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు గోపాల సినిమా ఫస్ట్ టైం కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు. బాగుందన్నా ఇది చెప్పేశాడు ఆయన. ఇట్లా చెప్పాడు ఆయన. కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పగానే, సార్ నేను స్టార్ రైటర్ అయిపోయాను సార్, థ్యాంక్ యూ. 2015లో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గోపాల, మళ్ళీ రాని రోజు, కంచె, రాజుగారి గది, దొంగాట. 5లో ఒకదానికి సంబంధం ఉండదు అసలు. 2012 నన్ను పరిచయం చేసిన సంవత్సరం, 2015 నన్ను నిలబెట్టిన సంవత్సరం. మళ్ళీ రాని రోజుకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ స్క్రిప్ట్ రాసిన విధానమే నిజంగా అదొక విచిత్రంగా రాశాను నేను. ఫస్ట్ సీన్ రాస్తున్నప్పుడు నెక్స్ట్ సీన్ ఏం రాస్తాను నాకు తెలియదు. చిరంజీవి గారితో 150 ఒక ఎత్తు, సైరా ఒక ఎత్తు. ఒకసారి నేను ఆఫీసులో ఉంటే నాగబాబు గారు కాల్ చేశారు. అన్నయ్య ఫోన్ చేస్తారు, మాట్లాడాను. అవసరం మాట్లాడినప్పుడు ఊరికే మేఘాల గురించి డ్యాన్స్ చేస్తున్నట్టు, ఈ మేఘం నుంచి ఇంకో మేఘం మీదకి ఎగురుతున్నట్టు, సూర్యుడి దగ్గరికి అలా వెళ్తున్నట్టు. ఇప్పుడు మీరు డైలాగ్ రాస్తున్నప్పుడు ఆ పర్టికులర్ డైలాగ్ ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన ఇలా చెప్తే బాగుంటుంది మీరు అనుకుంటారా, లేకపోతే మీరు రాసేసిన తర్వాత హీరోని దృష్టిలో పెట్టుకోవాలి, ఆ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఆ హీరో ఇమేజ్కి కానీ ఆ క్యారెక్టర్ కానీ రెండిట్లో దేనికి అన్యాయం జరగకూడదు. సమయం లేదు మిత్రమా, శరణమా అన్నమా అంటే అసెంబ్లీలో ఇది అన్నారు ఆ డైలాగు, పార్లమెంట్లో వాడారు, అసెంబ్లీలో వాడారు. ఆర్ఆర్ఆర్లు చూస్తున్న ప్రతి వర్డ్ బాణమే, దిగిపోయే కత్తులు అవన్నీ. రాజమౌళి గారు ఆయన ఎంత గొప్ప దర్శకుడు అంటే ఎక్కడ ఎంత డైలాగ్ కావాలో కూడా ఆయనకి స్పష్టత ఉంది. ఆయన అనుకున్న దానికంటే ఒక లైన్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఒప్పుకోడు. కానీ గేమ్ చేంజర్ అనేది ఎంత డిఫరెంట్ ఉంటుంది అనేది ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన కథ చెప్పినప్పుడే చక్కగా ప్రతి సీను, ప్రతి షాటు ఆయన ఏదైతే జనానికి చూపించాలనుకుంటున్నారో అదంతా నాకు చూపించేశారు. ఫస్ట్ హాఫ్ చూస్తేనే ఒక మామూలుగా ఒక సినిమాలో సెకండ్ హాఫ్లో ఎలాంటి రామారావు గారి సినిమాల్లో మీరు ఎంత వీరమన్నో నాకు మీకు అని విపరీతం అనిపించి ఆ సినిమాలు మీరు చూసి ఆ థియేటర్లు ఆ ఎక్స్పీరియన్స్ అంతా గురించి మీకు ఇంకొక అంటే చాలా వరకు పబ్లిక్లో మీ గురించి ఇష్టమైన ఇంకో సినిమా మీకు చూపిస్తాను, అదొకటి చూద్దాం మనం. ఒకసారి కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. ఈ గోపాల సినిమా అంటే మీరు ఇది కూడా 10 years అయిపోయింది. దాని తర్వాత నాది కృష్ణవందే జగద్గురు తర్వాత వెరీ నెక్స్ట్ మూవీ ఇది. నెక్స్ట్ మూవీ మీకు ముందే 2015లో వచ్చింది. ఈ 10 ఏళ్ల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం ఈ పార్టీ పెట్టిలో వస్తారనే కదా మీరు రాసింది ఆ డైలాగ్ అప్పుడు. ఒక రకంగా అంతే. చూడండి, రావడం లేట్ వచ్చాం కానీ రావడం మాత్రం పక్కా. అంటే ఆయన 9 ఏళ్ళు 9 years కష్టపడి 10th yearలో రావడం మాత్రం పక్కా. అసలు చిన్న విషయం అని అదే ఇది కట్ చేస్తున్నప్పుడు మా వాడు మొత్తం వీడియోని చూపిస్తున్నప్పుడు ఈ పర్టికులర్ డైలాగ్ మాత్రం అదిరిపోయింది. ఎందుకంటే ఈ 10 years తర్వాత ఈయన ముందే రాశాడు అని అనిపించింది నాకు. ఇది ఎలా గురించి లైక్ హౌ ఇట్ హ్యాపెండ్? అది యాక్చువల్గా సినిమా రీమేక్. ఇది రీమేకా? ఓ మై గాడ్ రీమేక్. అయితే నాకు హిందీ రాదు, కానీ ఏ భాష సినిమానైనా నేను చూస్తాను. ఓకే, సినిమా అర్థమవుతుంది, డైలాగులు యాజ్ ఇట్ ఈస్గా నాకు అర్థం కావు, కానీ వాళ్ళు ఏ కంటెంట్ మాట్లాడుకుంటున్నారు అనేది నాకు అర్థం అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే సినిమాకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని సినిమా లాంగ్వేజ్ అంటాం. అది సినిమా లాంగ్వేజ్. అది తెలుగు కాదు, తమిళ కాదు, కన్నడ కాదు, మలయాళం కాదు, ఒరిస్సా కాదు, బెంగాలీ కాదు, హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు. అది సినిమా లాంగ్వేజ్. అది ఏ భాష సినిమా చూసినా కూడా ఈ సినిమా లాంగ్వేజ్ తెలిసిన వాడికి అర్థం అవుతుంది. సో నాకు ఆ లాంగ్వేజ్ తెలుసు, సినిమా లాంగ్వేజ్. తెలుగు తర్వాత నాకు తెలిసింది సినిమా లాంగ్వేజ్. నేను ఒక సినిమా చూసినా కూడా నాకు ఆ డైలాగ్ ఏం అర్థం కావండి. నేను సినిమా చూసా. అయితే ఇప్పుడు ఒక ఫస్ట్ సబ్జెక్ట్ని ఒక డైరెక్టర్ నాకు సబ్జెక్ట్ నేరేట్ చేస్తాడు ఓరల్గా. ఈ సినిమాకి పర్టికులర్గా నాకు విజువల్ నేరేషన్ చేశారు అనుకుంటాను అంతే. ఓకే, ఇది నాకు డైరెక్టర్ ఇచ్చినటువంటి విజువల్ నేరేషన్. అదే స్ట్రైట్ మూవీ అయితే వెర్బల్ నేరేషన్ ఇస్తారు. ఇది రీమేక్ కాబట్టి నాకు విజువల్ నేరేషన్ ఇచ్చారు అంతే. అంతే తప్ప నేను డైలాగులు ఏవి నేను తీసుకోలేదు. ఒక డైలాగ్ కూడా సహజంగా కీ డైలాగ్స్ ఉంటాయి, అవి మనకు తెలియకుండానే పడుతూ ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేం. కీ డైలాగ్స్ అంటారు, అంటే కథకు సంబంధించినటువంటి కీ డైలాగ్స్ అవి.
అవి సహజంగా పడుతుంటాయి. అసలు ఈ సినిమాకి నేను ఫస్ట్ నాకు కృష్ణవందే జగద్గురు తర్వాత 2 years నాకు గ్యాప్ వచ్చింది. అవునా? కృష్ణవందే జగద్గురుకి నాకు మంచి పేరు వచ్చింది. అయితే ఆ వచ్చిన పేరు నిలబెట్టుకోవడం నాకు చేత కాలేదు. అంటే హౌ టు బిహేవ్ అనేది తెలియకనో, అంటే ఏదైనా సబ్జెక్ట్ నాకు చెప్పి ఎలా ఉందంటే మొహం మీద నచ్చలేదని చెప్పేవాడిని. ఏం సబ్జెక్ట్ సార్ ఇది, అవే ఇది ఆడదండి అని చెప్పేవాడిని. అలా చెప్పకూడదు ఇక్కడ, అది చెప్పకూడదు కదా. అలా కొంతమందికి నేను నచ్చక, కొన్ని ప్రాజెక్ట్స్ నాకు నచ్చక, కొంతమందికి నేను నచ్చక నన్ను వదిలేసి నేను వదిలేసి ఇట్లాగ మొత్తానికి ఎట్లాగో ఒక 2 సంవత్సరాలు అయితే నాకు గ్యాప్ వచ్చింది. ఓకే. ఆ 2 సంవత్సరాలు మళ్ళీ నేను సీరియల్స్ చేసుకున్నాను. ఆ గ్యాప్ తర్వాత నాకు వచ్చినటువంటి అవకాశం మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ ఇది రాని రోజు రాస్తూ ఉన్న టైంలో నాకు వచ్చిన అవకాశం గోపాల. అయితే ముందు రిలీజ్ అయింది గోపాల ముందు రిలీజ్ అయింది. దీని తర్వాత రిలీజ్ అయింది మళ్ళీ ఇది రాని రోజు. 2015లోనే జాన్యువరిలో గోపాల రిలీజ్ అయింది. ఫిబ్రవరిలో మళ్ళీ ఇది రాని రోజు రిలీజ్ అయింది. 1 month గ్యాప్లోనే. 1 month గ్యాప్లో. ఇప్పుడు రావటమే నాకు రెండో సినిమా ఇదే రిలీజ్ అవుతుంది ఫస్ట్. ఒకవేళ ముందు అది రిలీజ్ అయ్యి తర్వాత ఇది రిలీజ్ అయినా చాలా ఇదిగా అయితే రెండో సినిమా లేదా మూడో సినిమా. మల్టీ స్టార్ వెంకటేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, ఒక పవర్ స్టార్, ఒక విక్టరీ, వీళ్ళిద్దరికి నేను డైలాగ్స్ రాస్తున్నాను. ఈ సినిమా గనక డైలాగ్ రైటర్గా నేను పాస్ అయిపోతే నేను స్టార్ రైటర్నే. కృష్ణవందే జగద్గురుతో వీడు ఒక మంచి రైటర్, వీడు బాగా రాస్తాడని పేరు వచ్చింది. ఈ సినిమాతో నేను స్టార్ రైటర్ని అయిపోతా. అసలు ముందు ఉంటానా ఉండనా ఇది ఒక డౌటు. ఫస్ట్ రాయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి డైరెక్టర్ డాలీ గారు, ఆయన మహా పర్ఫెక్షనిస్టు. ఓకే. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే భూపతి రాజా గారు, నిజంగా ఆయన బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. ఒక సీన్ ఇచ్చి ముందు ఇది సురేష్ బాబు గారు నన్ను పరిచయం చేశారు, ఈ సినిమాకి సాయి మాధవ్ రాస్తాడు రాయించుకోండి అని చెప్పారు. ఎందుకంటే సురేష్ బాబు గారికి ఆల్రెడీ నాకు కృష్ణవందే జగద్గురులో నా వర్క్ ఆయన తెలుసు కదా, తెలిసి నన్ను ఆయన ఎంకరేజ్ చేసి గోపాలకి ఆయన అవకాశం ఇచ్చారు. ఇస్తే డాలీ గారికి అప్పటికి నేను తెలియదు, నాకు పరిచయం లేదు డాలీ గారు. అదే ఫస్ట్ టైం మేము ఇద్దరు కలిసి పనిచేయటం. సో ఆయన ఓకే ఏదో కృష్ణవందే జగద్గురు రాశాడు, అది మరి వీడు రాశాడో లేకపోతే కృష్ణ గారు రాశారో మరి, అది డైలాగ్స్ అయితే బాగానే ఉన్నాయి, అది వీడే రాశాడని ఏంటి గ్యారంటీ, వేరైతే వీడిది. సహజంగా ఉంటాయి ఇట్లాంటి అనుమానాలన్నీ చిన్న ఉన్నాయా లేదా నాకు తెలియదు, ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ సహజంగా ఉంటాయి. ఎందుకంటే అది రెండో సినిమా కాబట్టి. అంతే కాబట్టి అవును. ఒక సీన్ ఇచ్చి ఇది రాసుకురండి చూద్దాం. సరే సార్ అని చెప్పేసి నేను చూపిస్తాను సార్ అని చెప్పి తీసుకున్నాను. అక్కడే ఉండి భూపతి రాజా గారు ఇంకా చూసేదేంటి బ్రహ్మాండంగా రాస్తాడైతే అబ్బాయి, నాకు తెలుసు, నేను చూశాను కృష్ణవందే జగద్గురు, బ్రహ్మాండంగా రాస్తాడు, మళ్ళీ స్క్రూటినీ ఏంటి అంటే అది కాదులేండి, నాకు తెలుసు రాస్తాడని, అసలు స్కూల్ ఏంటి మనకు దగ్గరగా ఉందా లేదా అని తెలియాలి కదా, నువ్వు రాసుకురాపో. సరే తీసుకెళ్ళి చూపించాడు, రాసి చూశాడు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, బాగుంది, క్యారీ ఆన్, గో హెడ్, మనం కలిసి పని చేద్దాం. ఓకే రైట్, రాస్తున్నా బాగా వస్తున్నాయి. ఈ మధ్యలో పక్కన ఈ వెబ్సైట్లో వాళ్ళు ఉంటారు కదా, రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. ఏది కళ్యాణ్ గారు కదా ఇందులో. అవును, కళ్యాణ్ గారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా కొన్ని సీన్స్ రాస్తున్నారంట. ఓహో. ఈ వెబ్సైట్స్లో ఆయన రాయలా పాపం, అదే ఈ పుకార్లు రైటర్ని మార్చొచ్చు, త్రివిక్రమ్ గారు బోర్డు మీదకి రావచ్చు అని. ఈ విధంగా నాకేంటి భయం, ఇదేంద్ర బాబు ఒక మంచి సినిమా వచ్చింది, అంతేగా రెండో సినిమా 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, గ్యాప్ తర్వాత ఇంత మంచి సినిమా వచ్చింది నేను అనుకుంటే ఇదేంట్రా బాబు ఈ తలకాయ ఇప్పుడు నాకు ఇంతకీ ఇది ఉంటుందా ఉండదా, నాకు ఈ సినిమా నేను రాస్తానా రాయనా, నన్ను ఉంచుతున్నారా తీసేస్తున్నారా. డిస్కషన్కి వెళ్ళినప్పుడు అందరూ ఫ్రెండ్లీగానే ఉంటున్నారు నాతో, వాళ్ళలో ఎలాంటి తేడా కనపడలేదు. కానీ ఈ వెబ్సైట్లో నేను న్యూస్ చదివాను కదా, చూసిన దగ్గర నుంచి నాకు తేడా కనపడతా ఉంటారు. వాళ్ళు తేడా లేదు, వాళ్ళలో ఎలాంటి తేడా లేదు. అవును, వాళ్ళలో ఎలాంటి తేడా లేదు. నిన్న ఉన్నట్టే ఇవాళ ఉన్నారు, మొన్న ఉన్నట్టే నిన్న ఉన్నారు, ఇవాళ ఉన్నారు, రేపు ఉంటారు. వాళ్ళలో అసలు ఆలోచన లేదు, నన్ను తీసేద్దామని ఆలోచన లేదు. కానీ నేను చదివా కదా, ఇది చదివిన దగ్గర నుంచి నేను డౌట్గా చూస్తున్నాను వాళ్ళ వైపు. నా లోపల వద్ద ప్రశ్నలు, ఉంచుతారా తీసేస్తారా. ఓకే సరే, మొత్తానికి అదేం లేదు, మొత్తం బౌండ్ స్క్రిప్ట్, ప్రతి డైలాగ్ నేను రాసిందే. ఓకే, సూపర్. ఫైనల్ చేశారు, అమ్మయ్య అనుకున్నాను. నేను లొకేషన్కి వెళ్ళాను, ఫస్ట్ టైము కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు. అంతకుముందు నేను కళ్యాణ్ గారిని ఒక్కసారి చూశాను. ఓకే. అంతకుముందు
నాగబాబు గారు అసలు నేనంటే చాలా ఇష్టం నాగబాబు గారికి. కళ్యాణ్ గారికి నా గురించి చెప్పింది నాగబాబు గారు. ఓకే. నాగబాబు గారు చెప్పినప్పుడు కళ్యాణ్ గారు నన్ను పిలిపించి నాతో మాట్లాడారు. అది ఈ సినిమా గురించి కాదు, వేరే సినిమా గురించి. ఓకే ఓకే. ఆ తర్వాత ఫస్ట్ టైం లొకేషన్లో అదే చూడటం కళ్యాణ్ గారిని. వచ్చారు, ఆ డైలాగ్ చూశారు. మళ్ళీ ఇక్కడ ఒక డౌట్, మళ్ళీ నచ్చుద్దా నచ్చదా, ఏమైనా మార్చమంటారా, టక్కని మార్చమంటే ఇప్పుడు నేను మార్చగలనా, ఇమీడియట్గా మార్చగలనా, పొరపాటు టైం తీసుకుంటే మళ్ళీ నన్ను ఉంచుతారా తీసేస్తారా, ఇమీడియట్గా నేను మార్చింది మళ్ళీ నచ్చుద్దో నచ్చదో, ఇన్ని టెన్షన్లు ఇన్ని డౌట్లు ఉంటాయి కదా సహజంగా. అవి ఏమీ లేవు. ఆయన చూశాడు, బాగుందన్నా వెళ్ళి చెప్పేశాడు ఆయన. ఓకే. ఆయన డైలాగ్ చెప్పాడు, మానిటర్ దగ్గర నేను డైరెక్టర్ గారు పక్కనే కూర్చున్నా. ఆయన చెప్పాడు, చెప్పగానే నేను స్టార్ రైటర్ని అయిపోయాను సార్. ఇట్లా చెప్పాడు ఆయన. కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పగానే, సార్ నేను స్టార్ రైటర్ని అయిపోయాను సార్, థ్యాంక్ యూ, నన్ను స్టార్ రైటర్ని చేసేసారు సార్ డాలీ గారు అన్న. డాలీ గారు ఉండి, నేను స్టార్ డైరెక్టర్ని అయిపోయాను తెలుసా నీకు, నువ్వు స్టార్ రైటర్ అయ్యావు, నేను స్టార్ డైరెక్టర్ని అయ్యాను ఇక్కడ అన్నాడు ఆయన, డాలీ గారు. నా వెనకే రాధాకృష్ణ గారు నిల్చొని ఉన్నాడు, ఆయన ఆ సినిమా కో డైరెక్టర్. రాధాకృష్ణ గారు. నేను స్టార్ కో డైరెక్టర్ని అయ్యాను సార్. కంపెనీస్ ఫస్ట్ డైలాగ్ అదేనండి, నేను రావడం లేట్ వచ్చాను కానీ రావడం కరెక్ట్, అదేనా కంపెనీస్ మీరు చూసింది? ఫస్ట్ డైలాగ్ ఇదేనా? ఇదే చూసారా? ఫస్ట్ డైలాగ్ ఇదే. మానిటర్ ముందు మీరు చూడడం, మీరు అనుకోవడం, 10 ఏళ్ళ తర్వాత ఆయన అవడం. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ గారితో నాకు చాలా మంచి అనుబంధం ఏర్పడింది. కళ్యాణ్ గారికి నేనంటే చాలా ఇష్టం, నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు ఆయన. సర్దార్ గబ్బర్ సింగ్ కూడా. సర్దార్ గబ్బర్ సింగ్ నేనే రాశాను. మీరు రాసింది? అవును. సర్దార్ గబ్బర్ సింగ్ ఆ సినిమా ఆ టైంలో దాదాపుగా 1 year పాటు నేను కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా ఆయనతో జర్నీ చేశాను. ఆ టైంలో చాలా విషయాలు నేర్చుకున్నాను కళ్యాణ్ గారి దగ్గర. ఆయన ఎన్సైక్లోపీడియా. ఆయన ఏ విషయం గురించి అయినా సరే, అది సినిమా గురించి మాట్లాడండి, సమాజ సేవ గురించి మాట్లాడండి, రాజకీయాల గురించి మాట్లాడండి, రాజకీయాల్లో రకరకాల పార్శ్వాల గురించి మాట్లాడండి, దేని గురించి అయినా సరే చాలా సమగ్రంగా అధికారికంగా మాట్లాడగలిగినటువంటి మేధావి వర్గానికి చెందిన వ్యక్తి ఆయన. చాలా ఇంటలెక్చువల్, ఎన్సైక్లోపీడియా కళ్యాణ్ గారు. సో సర్దార్ గబ్బర్ సింగ్ మీరు కంప్లీట్గా ఆయనతో జర్నీ చేశారు కదా? కంప్లీట్గా సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్మోస్ట్ డైలాగ్స్ కానీ లేకపోతే ఆయనతో ట్రావెల్ చేయడం కానీ అంతా నేను చెప్పినప్పుడు యాక్చువల్గా ఒక వెర్షన్ రాయడం కోసం వెళ్ళి సినిమా మొత్తం నేనే రాశాను. ఓకే. ఒక వెర్షన్ రాద్దామని పిలిపించారు. ఆ తర్వాత నా వర్క్ చూసి మీరే రాసేయండి మీరు. ఎందుకంటే యాక్చువల్గా బాబీ బేసిక్గా మంచి రైటరు. ఓకే. ఆ సినిమా డైరెక్టర్ బాబీ తన సినిమాలన్నీ తనే రాసుకుంటాడు. ఓకే. చాలా అద్భుతమైన రైటర్. ఓకే. చాలా మంచి రైటర్. సో ఏంటంటే బాబీ దానికి రచన దర్శకత్వం కూడా బాబీనే చేయాలి. ఓకే. నేను ఒక వెర్షన్ ఏదైనా ఉపయోగపడతానేమో అని చెప్పి పిలిచారు యాక్చువల్గా. ఓకే. అది నా చూసిన తర్వాత కళ్యాణ్ గారు ఉండి బాబీని కన్విన్స్ చేశారు. వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం వర్క్ డివైడ్ కూడా ఉండాలి, అన్నీ నువ్వే చేస్తే నీకు కొంచెం కాస్త బరువు ఎక్కువ అయిపోద్ది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అందుకని సాయి గారిని కూడా తీసుకో, బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ డైలాగ్స్ నాకు ఇచ్చారు. ఆ తర్వాత బాబీకి నాకు కూడా మంచి స్నేహం ఏర్పడింది, కలిసి బాగా పనిచేసుకున్నాం. ఒక్క 1 monthలో రిలీజ్ అయిన మళ్ళీ ఇది రాని రోజుకి మీరు చూడండి, కృష్ణవందే జగద్గురు 2 years బ్యాక్ రిలీజ్ అయింది. ఈ 2 years మీకు సినిమా లేదు. గోపాల్ జనవరిలో రిలీజ్ అయింది. దాని నెక్స్ట్ మంతే మళ్ళీ ఇది రాని రోజు వచ్చింది. అసలు చూడండి, 3 సినిమాలకు సంబంధం లేకుండా 2015లో 5 సినిమాలు రిలీజ్ అయినాయి. 5లో ఒకదానికి సంబంధం ఉండదు అసలు. గోపాల ఓకే. మళ్ళీ ఇది రాని రోజు. ఓకే. కంచె. కంచె కూడా అదే హీరో. అదే హీరో. ఓకే. కంచె. రాజుగారి గది. రాజుగారి గది కూడా. రాజుగారి గది ఫస్ట్ పార్ట్ రాజుగారి గది. దొంగాట. ఈ 5 జానర్స్. 5 జానర్స్. సంబంధం లేదు. దాని రాజుగారి గది 100% అవుట్ అండ్ అవుట్ కామెడీ. హర్రర్ కామెడీ. అవును. దొంగాట అది కామెడీనే కానీ అదొక రకమైన కామెడీ, చిన్న థ్రిల్లర్ కామెడీ. అవును. కంచె అదొక పీరియాడిక్ ఫిల్మ్, అసలు అదొక రకమైన సినిమా అది. అవును. అది వేరే లెవెల్. అవును. మళ్ళీ ఇది రాని రోజు అది ప్యూర్ లవ్ స్టోరీ. అవును.
గోపాల అవును ఇది సొసైటీ మీద ఒక సెటైరికల్ ఫిక్షన్. అవును 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 సెటైరికల్ ఫిక్షన్. అవును. 5 రకాల సినిమాలు. 2015 అనేది నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. టర్నింగ్ పాయింట్. 2012 నన్ను పరిచయం చేసిన సంవత్సరం. 2015 నన్ను నిలబెట్టిన సంవత్సరం. వా, అంటే ఆ మళ్ళీ ఇది రాని రోజుకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ ఫర్ డైలాగ్స్. విపరీతం. అసలు ఎలా అంటే నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నానని తెలిసిన తర్వాత నాకు తెలిసి ఒక 100 మందిలో ఒక 60 మంది ఆ సినిమా గురించి అడగమని చెప్పారు. మరి అంటే ఆ లవ్ స్టోరీకి అలా కుదిరి ఎలా? క్రాంతి ఒక అద్భుతమైన కథ చెప్పాడు. క్రాంతి మాధవ్ నాకు మంచి ఆప్తుడు, మంచి స్నేహితుడు. కథ విన్న తర్వాత బాగా అద్భుతమైనటువంటి కథ, ఇది బాగా చేయొచ్చు ఆ నమ్మకం ఏర్పడినప్పుడు నేను ఒకటే అన్నా, అంటే అతను బోల్డ్ అంత వర్క్ చేశాడు దాని మీద. ఓకే. బోల్డ్ అన్ని సీన్స్, డైలాగ్స్ కదా, బోల్డ్ అన్ని సీన్స్ రాసుకున్నాడు. ఎందుకంటే వచ్చిన ఆలోచనన్నీ పెట్టేశాడు. అంటే అది చాలా గొప్ప విషయం అది. ఓకే ఓకే. ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తాడు, దాని మీదే ఆలోచిస్తుంటాడు. ఆ వచ్చిన ప్రతి ఆలోచన పేపర్ మీద పెట్టేసి నాకు చెప్పాడు. చెప్పడం అంటే 5 గంటలు చెప్పాడు కదా. ఎందుకంటే అంత స్టడీ చేశాడు ఆ కథ మీద. కథ అద్భుతమైన కథ సార్. అయితే ఏంటంటే ఇదంతా మనం తీయకూడదు, ఇందులో చాలా వరకు మనం కోసేయాలి, మీరు నాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు మంచి స్క్రిప్ట్ ఇవ్వు. స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు నచ్చకపోతే నేను మొహం మీద చెప్పేస్తాను నాకు నచ్చలేదని. ఆ తర్వాత మళ్ళీ మనం కూర్చొని మళ్ళీ మనం ఏం చేద్దాం ఏంటి ఫైనల్గా కూర్చొని చేద్దాం. నిజంగా నచ్చింది ఫస్ట్ సిట్టింగ్లో నాకు నచ్చిందని చెప్తా, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. నచ్చలేదని చెప్పి మళ్ళీ కూర్చుందాం, అది 2 నెలలైనా 3 నెలలైనా మళ్ళీ మన ఇద్దరికీ నచ్చేలాగా మనం చేసుకుందాం. ఓకే. ఫస్ట్ అయితే నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ఫస్ట్ నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను తీసుకో. ఆ స్క్రిప్ట్ రాసిన విధానమే నిజంగా అదొక విచిత్రంగా రాశాను నేను. ఫస్ట్ సీన్ రాస్తున్నప్పుడు నెక్స్ట్ సీన్ ఏం రాస్తాను నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ కదా. ఫస్ట్ సీన్ ఎందుకంటే ఆల్రెడీ నాకు మొత్తం తెలుసు, సబ్జెక్ట్ అంతా తెలుసు. ఓకే. సబ్జెక్ట్ అంతా తెలుసు, బట్ నేను సీన్ ఆర్డర్ పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఆల్రెడీ ఒక సీన్ ఆర్డర్ నాకు ఇచ్చాడు డైరెక్టర్. అయితే అదేంటి, దాదాపుగా ఒక 5 గంటల సినిమా ఉంది, అది చాలా ఉంది. అవును, 5 గంటలు 6 గంటల సినిమా ఉంది. సో అది కాదు, ఆ కథ మొత్తాన్ని బ్రెయిన్లో పెట్టుకొని, ఆ సీన్స్ మొత్తాన్ని బ్రెయిన్లో పెట్టుకొని రాయటం మొదలుపెట్టాను. అయితే ఈ సీన్ రాస్తున్నప్పుడు దీని నెక్స్ట్ సీన్ ఏం రాస్తాను నాకు తెలియదు. ఈ సీన్ రాస్తూ ఈ సీన్లో నుంచి నెక్స్ట్ సీన్ పుట్టేది. ఓకే ఓకే. ఈ సీన్ రాస్తున్నప్పుడు నెక్స్ట్ సీన్ పుట్టేది, ఆ సీన్ రాస్తున్నప్పుడు ఆ నెక్స్ట్ సీన్ పుట్టేది. అందుకే ఇప్పుడు మీరు ఆ సినిమా చూస్తే ఆ ఫ్లాష్ బ్యాక్ సైన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు శర్వానంద్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయినప్పుడు శర్వానంద్ లేని సీన్ ఒక్కటి కూడా కనిపించదు. అవును అవును. సహజంగా మన ఫ్లాష్ బ్యాక్లో నేను ఫ్లాష్ బ్యాక్ చెబుతా, నాకు సంబంధం లేని నేను లేని సీన్స్ కూడా నా ఫ్లాష్ బ్యాక్లో వస్తుంటాయి. అవును అవును, కరెక్టే. నువ్వు లేవు కదా ఆ సీన్లో, నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే దానికి ఆన్సర్ ఉండదు. అవును అవును. ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది నేను లేని సీన్స్ కూడా వస్తూ ఉంటాయి. క్యామిడీ ట్రాక్ కూడా వస్తూ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్. ఎలా వస్తుంది? క్యామిడీ ట్రాక్ ఎందుకు వస్తుంది అసలు రాదు కదా. అవును. మళ్ళీ దాని రోజు చూస్తే ఆ ప్రాబ్లం ఉండదు. శర్వానంద్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాష్ బ్యాక్ జరుగుతున్నప్పుడు అసలు శర్వానంద్ లేని సీన్ ఒక్కటి కూడా కనిపించదు. ప్రతి సీన్లో శర్వానంద్ ఉన్న సీనే ఆయన ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం తర్వాత నిత్యామీనన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాష్ బ్యాక్ వస్తున్నప్పుడు నిత్యామీనన్ లేని సీన్ ఒక్కటి కూడా ఉండదు. రైట్. ప్రతి సీన్లో నిత్యామీనన్ ఉంటుంది. రైట్. అంత పర్ఫెక్ట్గా స్క్రిప్ట్లో వచ్చింది ఆ సినిమాకి. అయితే నాకు కలిసి వచ్చిన అంశం ఏమిటంటే ఆ సినిమాకి మంచి డైలాగ్స్ రాయడానికి కారణం ఆ కథ డిమాండ్ చేసింది. కథ కంటే కూడా స్క్రీన్ ప్లే డిమాండ్ చేసింది. అంటే ప్రతి సీన్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, అక్కడ డైలాగ్ బాగుంటేనే ఆ సీన్ పండుద్ది. అక్కడ ఇన్సిడెంట్ డ్రామా కంటే కూడా డైలాగ్ డ్రామానే ఎక్కువ ఉంది ఆ సినిమాలో. ఎక్కువ ఉంది. అవును అవును. డైలాగ్ డ్రామా ఎక్కువ ఉంది కాబట్టి డైలాగ్ బాగుంటేనే నిలబడుతుంది. సింపుల్ లాజిక్ అది. ఇన్సిడెంట్ డ్రామా ఎక్కువ ఉంటే ఇన్సిడెంట్ బాగుంటే నిలబడుతుంది. బట్ డైలాగ్ డ్రామా ఇక్కడ డైలాగ్ డ్రామానే. సో వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టే వాళ్ళ ఎమోషన్ నాకు అర్థం కావాలి. ఎమోషన్కి నేను కనెక్ట్ అవ్వాలి యాజ్ అన్ ఆడియన్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ డైలాగ్సే నన్ను కనెక్ట్ చేయాలి, ఇన్సిడెంట్ కాదు. ట్రూ. వాళ్ళు ఎంత ప్రేమించుకుంటున్నారంటానికి ఇన్సిడెంట్ లేదు, ఆ డైలాగులోనే వాళ్ళు ఎంత ప్రేమించుకుంటున్నారో నాకు తెలియాలి. వాడు ఆటను ఎంత ఇష్టపడుతున్నాడు, పరుగును ఎంత ఇష్టపడుతున్నాడు అనేది నాకు అక్కడ ఇన్సిడెంట్ లేదు. వాడి మాటని బట్టే వాడు ఆ పరుగును అంత ఇష్టపడుతున్నాడు కావాలని చెప్పి నేను కరెక్ట్ అవ్వాలి ఆడియన్గా. అట్ ఏ సేమ్ టైం అతని కోచ్, వాడు అతనికి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఎంత కష్టపడి ట్రైనింగ్ ఇస్తున్నాడు, వాడిని తయారు చేయడం కోసం అతను ఎంత త్యాగాలు చేస్తున్నాడు. సో అతనికి నచ్చినట్టుగా తయారవటం కోసం తనకు నచ్చిన లక్ష్యాన్ని
రీచ్ అవ్వటం కోసం హీరో ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు అనేది అక్కడ లేదు. వాళ్ళు చెప్పే మాటల్ని బట్టే వాడి లక్ష్యం నాకు అర్థం కావాలి, వాడి త్యాగం నాకు అర్థం కావాలి. అవును అవును అవును. సో అక్కడ ఏంటంటే డైలాగే అక్కడ నాకు కన్వే చేయాలి కాబట్టి యాజ్ ఏ డైలాగ్ రైటర్గా నాకు అది రెస్పాన్సిబిలిటీ నా మీద పడింది. రైట్. ఆ రెస్పాన్సిబిలిటీతో రాశాను కాబట్టి అద్భుతం. నేను కాదు, నా ప్లేస్లో ఏ రైటర్ కూర్చున్నా కూడా అంతే బాగా రాస్తాడు. కాకపోతే ఆ డైలాగ్ రాయకపోవచ్చు, అదేలేండి ఆ డైలాగ్ రాయకపోవచ్చు, కానీ అంత బాగా రాయాల్సిందే, లేకపోతే అన్యాయం జరిగినట్టే. న్యాయం జరుగుతుంది ఆ సినిమాకి. అంతే. కానీ ఎందుకు రుజి అలాంటి సినిమా తర్వాత మీద రాలేదా, లేకపోతే అసలు అలాంటి లవ్ స్టోరీ అలా నిలిచిపోయింది? వచ్చింది. అవునా? వచ్చింది, కానీ అంటే ఆ సినిమా పేరు చెప్పడం ఎందుకు, కానీ వచ్చింది. అంత బాగా రాయొచ్చు అని చెప్పి ఫీల్ అయ్యాను. రాయనీలే. అలాంటి రాయనివ్వలేదా? రాయనీలే. వద్దులేండి, పేర్లు ఎందుకులేండి మరి. ఎందుకు? అర్థమైంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు వెళ్ళి చూసా. మీరు రాశారా? నేనే రాశా. ఓకే. కాకపోతే నాకు నచ్చినట్టు రాయనీలే. అదే అందుకని వాళ్ళకి నచ్చింది. వెళ్ళా, సినిమాకి వెళ్ళాను, అందరు నిద్రపోతున్నారు థియేటర్లో. మేలుకొని ఉంటే తిట్టేవాళ్ళు. నిద్రపోయారు కాబట్టి ఇబ్బంది లేదు. నిద్రపోయారు కాబట్టి ఇబ్బంది లేదు. మీరు అట్లీస్ట్ ఒక అరగంటనే ఉండగలిగారా మీరు? లేకపోతే నేను అట్లా ఉండను, సినిమా చివరి దాకా ఉంటా. మొత్తం ఎలా ఉన్నా చూసే వస్తారు. ఎలా ఉన్నా చూసి వస్తాను. నా సినిమా కావచ్చు, వేరే వాళ్ళ సినిమా కావచ్చు, సినిమా మధ్యలో లేచి రావడం నాకు అలవాట్లేదు. సినిమా పొరపాటు కూడా, అది ఎంత బాగోకపోయినా, ఎంత తలకానిపిగా ఉన్నా రోలింగ్ టైటిల్స్ కూడా చూసి వస్తా బయటికి. అది మీతో పాటు నేను చాలా సినిమాలు చూశాను కాబట్టి ఆ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ జర్నీలో ఇంకొక అద్భుతమైన సినిమా ఉంది. ఒకసారి విశ్రాంతి లేదు, విరామం లేదు. మా కత్తి కంటే నేను ఎత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఈ డైలాగ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అంటే మీరు అన్నది ఇంత కాలం అసెంబ్లీలో ఇది అన్నారు. ఆ డైలాగు పార్లమెంట్లో వాడారు, అసెంబ్లీలో వాడారు. వాడిన ప్లేస్ లేదు, అది ప్రతి ప్లేస్లో వాడేసిన డైలాగ్ అది. ఇది కృషి గారితో అంటే బాలయ్యబాబు గారితో మీరు చేస్తున్నది ఫస్ట్ ఫిల్మ్ అండి? బాలయ్యబాబుతో ఫస్ట్ సినిమా. మీకు ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. అయ్యో, ప్రెషర్. నాకు ఈ సినిమా చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 రెండు ఎట్ ఏ టైం ప్యారలల్గా రన్ అయింది. ఓకే. రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యింది. సంక్రాంతికి రిలీజ్ అయ్యారు. సంక్రాంతి రెండు. అది ఓకే, గాట్ ఇట్. అర్థమైంది. ఒకటి 11 అయితే ఒకటి 12 రిలీజ్. రెండు మీరే రైటర్? రెండు నేనే. ఇదేమో బాలయ్య బాబు 100వ సినిమా, అదేమో చిరంజీవి గారు 150వ సినిమా. మీరు టచ్ చేసిన చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మామూలుగా లేదు మీరు టచ్ చేసిన. రెండు సూపర్ హిట్. రెండు సూపర్ హిట్. అవును, రెండు సూపర్ హిట్. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి నేను రాసిన ఫస్ట్ హిస్టారికల్ రాస్తున్నాను. రెండు బాలయ్య బాబుతో ఫస్ట్ సినిమా. హిస్టారికల్ అంటే డైలాగ్ రాయడానికి మంచి స్కోప్ ఉంటుంది. అవును. రెండు గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఇంతకుముందు తెలుగు సినిమా వాళ్ళు అటువైపు చూడలే. తెలుగు సినిమా వాళ్ళు కాదు, అసలు భారతీయ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిని పట్టించుకోవాలి. గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఆయన ఒక పెద్ద లెజెండ్. ఎంత పెద్ద లెజెండ్ అంటే ఫస్ట్ మా దగ్గర కథ లేదు. హిస్టరీలో కూడా శాతకర్ణి గురించి 2 ముక్కలే ఉన్నాయి. ఓకే. ఎక్కడ చదివినా కూడా ఆయన భారతదేశం మొత్తాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి. అప్పటిదాకా గణరాజ్యాలుగా విడివిడిగా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న రాజ్యాల్ని కలిపి ఒకే ఒక పెద్ద దేశంగా మార్చి ఈ దేశం మొత్తాన్ని అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అని మాత్రమే ఉంది తప్ప ఆయన కథ ఏం లేదు. ఆయన శాతవాహన చక్రవర్తి. ఒక మంచి కథ ఉంటుందా? ఉంటే ఉండాలి కదా పుస్తకాల్లో, ఎందుకు లేదు? సార్, సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి చరిత్ర చాలా తక్కువ ఉంది. ఓకే. సౌత్ ఇండియా యోధులకు కానీ సౌత్ ఇండియా కింగ్స్కి కానీ సంబంధించినటువంటి వాళ్ళ చరిత్ర చాలా తక్కువ ఉన్నమాట వాస్తవం టెక్స్ట్ బుక్స్లో. దానికి కారణం ఏంటి? ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు. దానికి రకరకాల కారణాలు, అవన్నీ మనకు అనవసరం. ఆ జోన్లో మనం వెళ్ళక్కర్లేదు. కానీ ఒకటి, మనం కాలాన్ని మనం ఎలా నిర్ణయిస్తాము? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన తర్వాత అని చెప్పి ఒక క్రీస్తుతో మనం కాలమానాన్ని నిర్ణయిస్తాం, కాలమానాన్ని మాట్లాడుకుంటాం.
అది భారతీయ కాలమానం అయితే ఏం చేస్తాం? శాలివాహన శకం, శాలివాహన పూర్వం, శాలివాహన శకం అంటాం. అంటే ఒక వ్యక్తితో ఒక కాలమానాన్ని మనం కొలుస్తున్నాము అంటే ఆ వ్యక్తికి చరిత్ర లేకపోతే ఎందుకు జరుగుతుంది అలాగా? ఒక చరిత్ర లేకుండా క్రీస్తుతో మనం కాలమానాన్ని ఎలా మాట్లాడుకుంటాం? అంతేగా. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని. ఆయనకి అంత గొప్ప చరిత్ర ఉంది కాబట్టి, ఆయన అంత మహనీయుడు కాబట్టి ఆయన పేరు మీద కాలాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా కాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాట్లాడుకుంటాం. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అవును. అలాగే భారతదేశ కాలమానాన్ని శాలివాహన శకం, శాలివాహన పూర్వం అంటున్నామంటే ఈ శాలివాహనుడికి కూడా, ఈ శాలివాహన చక్రవర్తికి కూడా అంత చరిత్ర ఉండాలి. రైట్. ఖచ్చితంగా. అప్పుడు కరెక్టే కదా. సో ఈయన శాతవాహన చక్రవర్తి. అసలు ఆ శాలివాహనుడు ఈయనే అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమిటి అని చెప్పి డీప్కి వెళ్ళి ఈయన గురించి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత రకరకాల సోర్సుల ద్వారా ఈయన బాల్యంలోనే సింహం మీద ఎక్కి స్వారీ చేశాడని. చాలా చిన్న వయసులో సింహం మీద ఎక్కి స్వారీ చేశాడు. దాన్ని మనం బుర్రకథలో పెట్టాం. సింహముపై లంఘించరు బాలుడు పేరు శాతకర్ణి అని నేనే రాశా బుర్రకథ. ఓకే. సో అలాగా ఇక రకరకాల రీసెర్చ్ మొదలైంది దానికోసం అని చెప్పేసి కృషి గారు లండన్ వెళ్ళారు. లండన్ లైబ్రరీలో మన ఇండియాకి సంబంధించిన పుస్తకాలన్నీ తిరిగేశారు. అందులో కొంత తీసుకున్నారు శాతకర్ణి గురించి. ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్ హిస్టరీ గురించి ఇండియాలో కంటే కూడా లండన్ లైబ్రరీలో ఎక్కువ ఉంది. మన గురించి మనకు తెలియాలంటే ఇక్కడికంటే కూడా లండన్ లైబ్రరీలో కూర్చుంటే 4 రోజులు మన గురించి మనకు ఎక్కువ తెలుస్తుంది. ఈ పాయింట్ లాస్ట్లో ఒకటి కనెక్ట్ చేస్తాం మీకు. ఈ అద్భుతం ఓకే. అక్కడ ఉంది హిస్టరీ అంతా. వెళ్ళి ఆయన అక్కడ తెలుసుకొని వచ్చి అలాగే వాసిష్ఠి గురించి కొంత అధ్యయనం చేసి విరహిణి వాసిష్ఠి అని చెప్పేసి ఒక గ్రంథం దొరికింది. ఓకే. భర్త యుద్ధాలకు వెళ్ళాడు, దేశం మొత్తాన్ని ఏకం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నాడు, ఇంటికి రావట్లేదు. కొడుకును కూడా తీసుకెళ్ళాడు యుద్ధానికి. అప్పటిదాకానేమో కొడుకుతో కలిసి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది విరహిణి. ఎప్పుడు వస్తాడు నా భర్త అని చెప్పి విరహంతో ఎదురు చూస్తూ ఉంది. నన్ను ఎప్పుడు హగ్ చేసుకుంటాడు, నా కొడుకుని ఎప్పుడు ఎత్తుకుంటాడు, నా కొడుకుని ఎప్పుడు ముద్దాడతాడు అని ఎదురు చూస్తుంది. తీరా ఆ భర్త యుద్ధం నుంచి వచ్చి ఒక్కరోజు ఉన్నాడో లేదో రెండో రోజు మళ్ళీ యుద్ధానికి బయలుదేరుతూ కొడుకును కూడా తీసుకెళ్ళాడు. కొడుకుని ఎందుకు తీసుకెళ్తావా, నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్తే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తావా లేదో అని చెప్పేసి నేను ఏడుస్తూ ఉంటే మళ్ళీ నా బిడ్డను కూడా తీసుకెళ్తానంటావేంటి నువ్వు అని చెప్పేసి పోట్లాడింది. అయినా కూడా భార్య మాట కాదని కొడుకుని తీసుకొని యుద్ధానికి తీసుకెళ్ళాడు అనేది ఒక విరహిణి వాసిష్ఠి అని చెప్పేసి ఒక గ్రంథం దొరికింది. అందులో నుంచి అక్కడ ఆ బిడ్డ పేరు పులోమావి అని ఉంది. ఆ భర్త పేరు శాతకర్ణి అని ఎక్కడ, అసలు భర్త పేరు ఆ కావ్యంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. భర్త పేరు ఇది అని మెన్షన్ చేయలే. బట్ ఆ బిడ్డ పేరు పులోమావి, ఆ తల్లి పేరు వాసిష్ఠి. అలాగే ఇక్కడ మన శాతకర్ణి కొడుకు పేరు పులోమావి, శాతకర్ణి భార్య పేరు వాసిష్ఠి. అంటే ఆ యుద్ధానికి వెళ్ళిన ఆయన పేరు శాతకర్ణి అయి ఉండాలి, శాతకర్ణి యుద్ధానికి వెళ్ళి ఉండాలి. ఇలాగా రకరకాల సోర్సుల నుంచి ఆ కథ తయారు చేసి చేశాను. సూపర్. దానికోసం కృషి గారికి చాలా అద్భుతమైన కృషి చేశారు. కృషి గారికి భూపతి రాజా గారు కూడా చాలా సహాయపడ్డారు. అంటే ఎంత బ్యాక్ స్టోరీ చూడండి, చాలా మందికి తెలియదు కానీ అద్భుతం. భూపతి రాజా గారు కృషి గారు కూర్చొని ఒక క్యారెక్టరైజేషన్ అనుకున్నారు. ఏంటంటే వివేకానందుడు క్యారెక్టరైజేషన్. వివేకానందుడు దెర్ ఈజ్ నో టైం, వివేకానందుడు భూత పదం. అది టైం లేదు, అర్జెంటుగా చేసేయాలి, ఇవాళ చేసే పని ఇవాళ చేసేయాలి, ఓకే, రేపటిదాకా వెయిట్ చేయొద్దు, దెర్ ఈజ్ నో టైం, వెళ్ళి గెలవాల్సిందే. ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ పెట్టారు. ఈ క్యారెక్టరైజేషన్ మొత్తాన్ని ప్రతిబింబించేలాగా ఓ డైలాగ్ కావాలన్నారు. టైం లేదు, ఇవాళ వెళ్ళిపోవాలి, ఇవాళే కొట్టేసేయాలి, నువ్వు తాత్సారం చేస్తే కుదరదు, వచ్చి చంపేస్తా. ఈ క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేసేలాగా డైలాగ్ కావాలి. ఓకే. అప్పుడు నాకు అనిపించింది, ఫస్ట్ అనుకున్నాను సమయం లేదు, రణమా శరణమా ఏముంది ఇందులో ఏం పెప్పు కనపట్లా నాకు. ఓకే. సమయం లేదు, రణమా శరణమా అన్నాడు. సమయం లేదు, రణమా శరణమా, ఏదో నాకు సమయం లేదు మిత్రమా అన్నాను. మై ఫ్రెండ్ నువ్వు నా స్నేహితుడివే కానీ చంపేస్తా, నీ మీద నాకు వేరే కోపం ఏం లేదు. ఓకే. నాకు దేశం మీద ప్రేమ, నాకు భూమి మీద మట్టి మీద ప్రేమ. యుద్ధం అంటే కోపం, నాకు శాంతి కావాలి. ఓకే. యుద్ధం చేసే వాళ్ళందరూ చచ్చిపోవాలి. శాంతి కోసం నేను యుద్ధం చేస్తున్నా, శాంతి స్థాపన కోసం నేను యుద్ధం చేస్తున్నా.
ఇదే చివరి యుద్ధం కావాలి, నా తర్వాత ఈ యుద్ధం జరగకూడదు. కాబట్టి స్నేహితుడా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే చాలా గౌరవం. నువ్వు రణం కావాలా శరణం కావాలా వేడుకో. శరణం అంటే వదిలేస్తా, రణం అంటే చంపేస్తా. నువ్వు నా స్నేహితుడివే, నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే నీకు నాకు మధ్య ఇంతకుముందు మనం కొట్టుకుంది లేదు, తిట్టుకుంది లేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు. సో సమయం లేదు మిత్రమా, రణమా శరణమా అని ఎప్పుడైతే ఆ మిత్రమా అనేది కలిసిందో, ఫస్ట్ నేను రాసింది సమయం లేదు రణమా శరణమా. నా ఆఫీసులో కూర్చొని రాసి ఏంది ఇది, ఏముంది ఇందులో, ఈ డైలాగ్ నేను రాస్తాను బాగానే ఉంది, ఆయన క్యారెక్టర్ చేసి ఎలివేట్ అయితే ఉపయోగం ఏంటి, జనంలోకి వెళ్ళాలి కదా. సమయం లేదు రణమా శరణమా, సమయం లేదు రణమా శరణమా నాకు నచ్చట్లా, నేను రాసింది నాకే నచ్చట్లేదు. అప్పుడు అటు ఇటు తిరిగి దాదాపుగా 2-3 గంటల తర్వాత మిత్రమా అని దానికి జాయిన్ చేసి సమయం లేదు మిత్రమా రణమా శరణమా ఎస్ ఇది కొట్టు దాన్ని తీసుకెళ్ళి వినిపించా కృషి గారు. బ్రహ్మాండంగా ఉంది, అద్భుతమైనటువంటి వార్నింగ్. ఇలాంటి హెచ్చరిక ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అలాగే పుట్టింది. నిజంగా కృషి గారికి చాలా థ్యాంక్స్ అండి, ఇంత రీసెర్చ్ చేసినందుకు ఈ సినిమా కోసం. అంటే ఒక అన్నోన్ వారియర్ గురించి ఇంతమంది కోట్ల మందికి చూపించడం అనేది అసలు తెలియాల్సిందే ఆయన గురించి. రైట్, అసలు తెలియాల్సిందే ఆయన గురించి. ఆయన మీద దాదాపుగా 100 సినిమాలు రావాలి ఈ పాటికి, ఒక్క సినిమా కూడా రాలా. ఆ ప్రయత్నం నిజంగా కృషి గారు చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు కృషి గారు. గురించి ఇప్పుడు మీరు డైలాగ్ రాస్తున్నప్పుడు యూ విల్ థింక్ అబౌట్ ఎ హీరో. ఇప్పుడు ఈ హీరో చెప్తున్నాడు కాబట్టి, నేను ఇప్పుడు మీరు బాలబాబు గారి కోసం రాశారు అన్నప్పుడు ఆ పర్టికులర్ డైలాగ్ ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన ఇలా చెప్తే బాగుంటుంది మీరు అనుకుంటారా, లేకపోతే మీరు రాసేసిన తర్వాత ఆయన అలా నేను అనుకుంటారా? సో ఎవ్రీ హీరో, ప్రతి హీరోకి ఓకే, ప్రతి హీరోకి మనం క్యారెక్టరైజేషన్తో పాటు ఆ క్యారెక్టర్తో పాటు హీరోని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, హీరోని దృష్టిలో పెట్టుకోవాలి, ఆ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ హీరో ఇమేజ్కి కానీ ఆ క్యారెక్టర్ కానీ రెండిట్లో దేనికి అన్యాయం జరగకూడదు. ఎట్ ఏ సేమ్ టైము ఆ హీరో బాడీ లాంగ్వేజ్ ఏమిటి, ఆ హీరో ప్రొనౌన్సియేషన్ ఏమిటి, ఆ హీరో డైలాగ్ మాడ్యులేషన్ ఏమిటి. సో ఆ హీరో ఈ క్యారెక్టర్ దాటకుండా జనానికి నచ్చేలాగా ఈ కంటెంట్లో ఎలా చెప్తే బాగుంటుంది. ఓకే, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఓకే, అర్థమైంది. ఎందుకంటే నేను డైరెక్టర్గా నేను ఇప్పుడు ఒక రైటర్గా రాసిన తర్వాత మనం అనుకొని మనలాగా చెప్పించడానికి ట్రై చేస్తాం. ఇదే మాడ్యులేషన్లోనో లేకపోతే, కానీ మీరు రాసేటప్పుడే అది అనుకుంటే అతను చెప్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు దెర్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్ రేట్. అలా ఆలోచించాను కాబట్టే రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా అనే డైలాగ్ వచ్చింది. ఓకే, అర్థమైంది. ఆయన మాడ్యులేషను, ఆయన బాడీ లాంగ్వేజ్, ఎట్ ఏ సేమ్ టైం ఆయనకున్నటువంటి సామాజిక దాని ఏమంటారు స్థితి, రైట్, సొసైటీలో ఆయనకున్న ఫాలోయింగు, రైట్, ఆయన నుంచి జనం ఏం ఆశిస్తున్నారు, రైట్, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ క్యారెక్టర్ దాటకూడదు. రైట్, రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్క. ఆయన ఎవరు భగవంతుడు, రైట్, దేవుడు రావడం లేట్ అవుతుందేమో బట్ కానీ ఖచ్చితంగా వస్తాడు. రావడం మాత్రం పక్క, రాకుండా మాత్రం ఉండదు. సో అక్కడ క్యారెక్టర్ దాట్లా, రైట్, ఆయన ఇమేజ్ కోసమని ఎక్కడా క్యారెక్టర్ని డిస్టర్బ్ చేయలేదు. రైట్, ఆ క్యారెక్టర్లోనే ఆయన ఇమేజ్ని కూడా తీసుకొచ్చి జనం ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో కూడా ఆలోచిస్తూ అది ఆయన ఎలా చెప్తే బాగుంటుంది అనేది కూడా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాడ్యులేషన్ ఇదంతా వెళ్ళిపోయి మనం ఆ క్యారెక్టర్లోకి ఆయనలోకి ఇద్దరిలోకి వెళ్ళిపోయి వస్తే అది వస్తుంది. నేను బిలీవ్ చేసిన గురించి మీ సినిమాలు అంత రీచ్ అవ్వడానికి కానీ ఆ రేంజ్లో వెళ్ళడానికి కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే అనిపించింది నాకు ఆ డౌట్ ఉంది. నేను కూడా అదే అనుకుంటాను. మీరు ఆ పర్టికులర్ మీరు రాసింది వాళ్ళకి రుద్దరు, వాళ్ళు ఎలా చెప్తే బాగుంటుంది అది మీరు అనుకుని రాయడం అనేది ఎవ్రీ హీరోకి ఎవ్రీ సినిమాకి అది ప్లస్ అవుతుందని 100%. మీరు ఆ టాప్ రైటర్ అది థియేటర్ నుంచి రావడం వల్ల నాకు వచ్చినటువంటి ప్లస్ పాయింట్. ఓకే, నేను థియేటర్ ఆర్టిస్ట్ అవడం వల్ల అంటే ప్రతి క్యారెక్టరు చేసే ప్రతి క్యారెక్టరు అంతే క్యారెక్టరైజేషన్ దాటను. రైట్ క్యారెక్టరైజేషన్ దాటను. అట్ ద సేమ్ టైం ఆర్టిస్టు బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆర్టిస్టు ఆ మాడ్యులేషన్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, ఇదంతా కూడా. మరి బాలయ్య బాబు గారితో చేశారు కదా, చిరంజీవి గారితో 150 ఒక ఎత్తు, సైరా ఒక ఎత్తు. అమ్మా, ఈ రెండు డిఫరెంట్ జోనర్స్
150లో అయితే ఆ డైలాగ్ ఒకటి విపరీతమైన ఫేమస్ ఏంటంటే నువ్వు కార్పొరేట్ నీళ్ళు తాగి అది ఒకటి ఉంటుంది, అది ఒకసారి చూపిస్తాను. చెప్పు. ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. రేయ్, కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. పెట్టుకోకో. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. చూస్తారా? వెయిటింగ్. కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. మళ్ళీ సైరా కూడా ఉంటుంది గురించి, సైరా పెట్టవా? చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. Get out from my motherland. అసలు చూడండి, అదేమో కంప్లీట్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్వర్జేషన్. ఆ క్యారెక్టరైజేషన్ దాటకుండా ఆయన ఇమేజ్ని, ఆయన బాడీ లాంగ్వేజ్ని, ఆయన మాడ్యులేషన్ని, జనం ఆయన నుంచి కోరుకుంటున్న దాన్ని, వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని రాయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. 150 రాస్తున్నప్పుడు మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? ఛాలెంజెస్ అంటే ఛాలెంజ్ 100% చిరంజీవి గారికి రాయటువంటి మామూలు విషయం కాదు కదా విశ్వ. అసలు ఏంటి అసలు చిరంజీవి గారికి రాయటం అంటే, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు, బాలయ్యబాబు సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం మనం. అట్లాంటిది వాళ్ళిద్దరు సినిమాలకి రాసే అవకాశం ఒకేసారి రావడం మామూలు విషయం కాదు. ఒకసారి నేను ఆఫీసులో ఉంటే నాగబాబు గారు కాల్ చేశారు. ఓకే సార్ చెప్పండి అన్న. అన్నయ్య ఫోన్ చేస్తారు, మాట్లాడన్నారు. నాకు అర్థం కాలే ఫస్ట్ అసలు. ఓకే అన్నయ్య ఫోన్ చేయడం ఏంటి? అన్నయ్య అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు నాకు ఎందుకు కాల్ చేస్తారు? నాకు కాల్ చేయరు కదా. సార్ ఏంటి సార్, ఏ అన్నయ్య సార్? అన్నయ్య ఫోన్ చేస్తాడు, మాట్లాడవా అని ఫోన్ పెట్టేశాడు. ఏ అన్నయ్య అడిగారా? ఏ అన్నయ్య సార్, అన్నయ్య ఫోన్ చేస్తాడు, మాట్లాడవా అని ఫోన్ పెట్టేశాడు. నాకు టెన్షన్, ఇదేంటి అన్నయ్య ఫోన్ చేస్తాను అంటే చిరంజీవి గారు నాకెందుకు ఫోన్ చేస్తాడు అని ఫోన్ చేతితో పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉంటే రింగ్ అయింది. టక్కని చెప్పేసాను. కానీ ఆ సాయిమాధవ్ గారు మాట్లాడుతున్నాను. సార్ నేనే సార్. నమస్తే అండి, నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను. ఎట్లా ఉంటుంది చెప్పు. హై ఎలా ఉంటుంది అవతల మాట్లాడినప్పుడు? ఇంకా అవును, అవతల మాట్లాడినప్పుడు ఊరికే మేఘాల మధ్య డ్యాన్స్ చేస్తున్నట్టు, ఈ మేఘం నుంచి ఇంకో మేఘం మీదకి ఎగురుతున్నట్టు, సూర్యుడి దగ్గరికి అలా వెళ్తున్నట్టు రకరకాల మాట చేసుకుని పడుతూ ఉంటాయి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఒకసారి బయలుదేరండి అంటే వెళ్దామా మనం? అరసెకండ్ మాయమైపోతాం కదా. జంప్ జానపద సినిమాల్లో మణి మింగుతారు. మణి ఇట్లా నోటు మింగగానే మాయమైపోతాడు. రానగానే ఇట్లా టక్కర్ మణి వేసుకుంటే అక్కడ మాయమైపోతాం. మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అవుతాం. ప్రత్యక్షంగా నోట్లో నుంచి మణి తీసేస్తాం. సార్ నమస్కారం సార్. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా? ఏం లేదు సార్. పర్లేదు చెప్పండి సార్. రాగలుగుతారా ఇప్పుడేమన్నా? ఆ తర్వాత వస్తారా? చెప్పండి మీరేమన్నా. మీరు ఏ టైంలో రాగలుగుతారో చెప్పండి. సార్ ఏంటి సార్, నేను బయలుదేరి వస్తాను సార్ అని బయటికి వెళ్ళి చెప్పులు వేసుకుంటున్నాను నేను మాట్లాడుతున్నాను. అవునా సరే, అయితే ఆఫీస్లోనే ఉన్నాను, మీరు ఎంతసేపట్లో వస్తారు? వచ్చేస్తాను సార్, హాఫ్ అన్ అవర్లోపు వచ్చేస్తాను సార్. ఓకే. వెళ్ళాను. వెళ్ళగానే సాయి గారు ఇట్లా మనం చేస్తున్నాము, వేమారెడ్డి రాస్తున్నాడు. ఓకే. ఆ సినిమాకి వేమారెడ్డి నేను ఏదో రైటర్స్. ఓకే అవును. కొన్ని సీన్స్ వేమారెడ్డి రాశాడు, కొన్ని సీన్స్ నేను రాశాను. వేమారెడ్డి రాస్తున్నాడు, మీరు కూడా అతను కొన్ని సీన్లు మీరు కొన్ని సీన్లు రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, మీకు అభ్యంతరం లేదు కదా, రాస్తారా? కొన్ని సీన్లు ఏంటి సార్, ఒక్క డైలాగ్ రాయమైనా రాస్తాను నేను రాసిన డైలాగ్ ఒక్కటి మీరు చెప్పినా చాలు సార్, నాకు చెప్పండి ఒక డైలాగ్ రాయమంటే రాస్తాను నేనేనా? నాకేంటి సార్ భలేవాళ్ళేనే, దీనికోసమే కదా సార్ వచ్చింది ఇక్కడ దాకా అనగానే, సరే అయితే రేపు కథ వినండి, ఆ కథ విని మీరు ఎక్కడి నుంచి ఎంతవరకు రాయాలి ఏంటి అనేది చెప్తాడు, డైరెక్టర్ గారు చెప్తారు, దాన్ని బట్టి రాయడం. ఓకే సార్. కథ విని ఎక్కడి నుంచి రాసేసాను. ఆయన అసలు రైటర్ని అప్రిషియేట్ చేసే విధానం కానీ, రచయితకి ఇచ్చే గౌరవం కానీ, నిజంగా ఆ విషయంలో నేను ఇద్దరినే చూశాను. నేను చిరంజీవి గారు, బాలయ్య బాబు, వాళ్ళిద్దరు కూడా రచయితలకు ఇచ్చే గౌరవం వేరు అసలు. అందుకే వాళ్ళిద్దరు ఆ విధంగా ఇండస్ట్రీకి రెండు కడులా ఉన్నారు. ప్రతి డైలాగ్ ఇప్పుడు అలాగే సైరాలో ఆ ఉరికమ్మన్ దగ్గర డైలాగ్స్ ఉంటాయి. ఇక్కడ చెందిన రక్తం ఇతిహాసం అయింది, ఇక్కడ చేసిన యుద్ధం పురాణం అయింది అని చాలా
ఆ డైలాగులు ఎలా ఉంటాయంటే ఒక యోధుడు చనిపోయే ముందు మాట్లాడాలి. సురేందర్ రెడ్డి గారు నేను అనుకుంది ఒకటే, ఓకే, ఒక యోధుడు చచ్చిపోయేటప్పుడు ఊరికే మాట్లాడు, డెప్త్ ఉండాలి, ప్రతి మాటకి డెప్త్ ఉండాలి. ఒక డైలాగ్ చెబితే ఆ డైలాగ్ వెనక ఒక పెద్ద కథ ఉండాలి, ఒక లైన్ వెనక ఒక పెద్ద కథ ఉండాలి. అది వినటానికి ఒక లైనే కావచ్చు, ఆ లైన్ ఏమిటి అని ఆలోచించినప్పుడు ఒక పెద్ద కథ కనపడాలి. ఆ లైన్ ఏమిటి అని ఆలోచించినప్పుడు ఇలాంటి లైన్లు కొన్ని మాట్లాడాలి. ఒక యోధుడు చనిపోయేటప్పుడు అతని మాట్లాడంటే అతను బతికుంటే జీవితాంతం ఎన్ని చెప్పాలనుకున్నాడో అవన్నీ కూడాను ఆ చనిపోయే ముందు 4 మాటలు చెప్పాలని ట్రై చేస్తాడు యోధుడు చచ్చిపోయే ముందు. భగత్ సింగ్ చనిపోయే ముందు మనం అక్కడ లేవు. ఒకవేళ అక్కడ ఉండి భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళు కనుక ఏదైనా చెప్తే చెప్పాయా, వాళ్ళు ఎవరో నువ్వు చెప్పే మాట వినడానికి వచ్చారు ఆ 10 మంది, నువ్వేమన్నా చెప్తావో చెప్పు అంటే ఆ భగత్ సింగ్ మాట్లాడే మాట ఎలా ఉంటాయి ఒకసారి మనం ఊహించుకుంటే. ఊరికే సరే సాయిమాధవ్ వచ్చాడు, విశ్వ వచ్చాడు అని చెప్పేసి మీరు కూడా రేపటి నుంచి స్వాతంత్ర సమరంలో చేయండి, మన స్వాతంత్ర సమరంలో పాల్గొనండి, మనకు స్వతంత్రం చాలా ఇంపార్టెంటు, స్వతంత్రం చాలా ఇష్టం, మనకి రావాలి, మన పిల్లలు బాగుండాలన్నా వాళ్ళ పిల్లలు బాగుండాలన్నా మన భవిష్యత్తు బాగుండాలన్నా మనకు స్వేచ్ఛ చాలా అవసరం, మీరందరూ కూడా ఉరికొంబాలకి వెనకాడమాకండి, నేను ముద్దు పెట్టుకుంటున్నాను మీరు కూడా అట్లాగే ముద్దు పెట్టుకోండి అని చెప్పి తేలిక చచ్చిపోడు ఆయన. అవును అవును ట్రూ. ఒకవేళ ఆయనకి ఆ చివరి క్షణంలో మాట్లాడే అవకాశం ఇస్తే ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అని ఊహించి రాసింది ఆ సన్నివేశం. ప్రతి లైన్కి వెనక ఒక కథ ఉండాలి. ఇక్కడ చిందిన రక్తం ఇతిహాసమైంది. రక్తం ఇతిహాసం ఎందుకు అవుతుంది? ఒక భారతం చదివితే తెలుస్తుంది. రైట్. ఇక్కడ చేసిన యుద్ధం పురాణమైంది. ఎలా అవుతుంది? ఒక రామాయణం చదివితే తెలుస్తుంది. అది ఆ లైను నీకు అర్థం చెప్పాలంటే ఒక రామాయణం మొత్తం చెప్పాలి. అది జరిగింది ఒక ఇండియాలోనే. రైట్. అవును. ఇక ప్రపంచంలో ఎక్కడ కూడా యుద్ధాలు పురాణాల వల్ల, అవును, రక్తాలు ఇతిహాసాల వల్ల ఒక భారతదేశంలోనే జరిగింది. అది హింసని బోధించడం అనేది ఒక భారతదేశంలోనే జరుగుతుంది. భారతం మనం ఎందుకు చెప్తాం? హింసని బోధిస్తాం. రామాయణంలో క్లైమాక్స్ జరిగేది ఏమిటి? రావణాసురుడిని చంపటమే. ఇక్కడ హింసని బోధిస్తాం, భగవంతుడి చేతికి ఆయుధం ఇస్తాం. ఇంకా ఎక్కడ కూడాను భగవంతుడి చేతిలో ఆయుధాలు ఉండవు. ఇక్కడ మనం భగవంతుడి చేతికి కూడా ఆయుధాలు ఇస్తాం. అంటే భారతదేశం హింసని ప్రోత్సహిస్తుందని కాదు. అర్థం చేసుకునే వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన మాట వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోతే, ఇక్కడ హింసని బోధించడం అంటే దాని అర్థం ఎక్కడ హింస ఉండాలి అని చెప్పటం. చీమ కుట్టినప్పుడు చంపు, ఆ హింస నీకు అవసరం. నువ్వు అన్నం తినడానికి అన్నం వండుకునేటప్పుడు ఎన్నో కీటకాలు చచ్చిపోతాయి ఉడుకుతున్నప్పుడు. ఆ హింస నీ కడుపు నిండడానికి అవసరం. హింస అనే కాన్సెప్ట్ కూడా అవసరమే. అది ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి అని బోధించడం అనేది ఉంది చూసావా, అది ఒక భారతదేశంలో జరుగుతుంది. భగవంతుడి చేతికి ఆయుధం ఎందుకు? కేవలం భక్తిని ఉపదేశిస్తే సరిపోదు. భయం, భక్తి రెండూ చెప్పేది భారతదేశమే. మిగిలిన చోట్ల భయం ఉండదు, భక్తి మాత్రమే ఉంటుంది. ఇక్కడ భయం కూడా ఉంటుంది. ఎందుకు? ఆయన చేతిలో ఆయుధం ఉంటుంది, తప్పు చేస్తే చంపేస్తాడనే భయం. రైట్. మిగిలిన చోట్ల ఉండదు. సో ఇట్లా ప్రతి లైన్కి ఒక కథ ఉండేలాగా, ఒక చరిత్ర చెప్పేలాగా, ఒక యోధుడు చనిపోయే ముందు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. వాళ్ళు అనుకొని రాసినవి నిజంగా అది ఎక్కుద్దా ఎక్కదా ఇది బాగా జనానికి రిసీవ్ చేసుకుంటారా లేదా అనుకున్నా కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. అవును, అద్భుతంగా ఎంతోమంది ఫోన్ల మీద ఫోన్ నాకు, ఎంత బాగా రాశారు సార్ డైలాగ్, ఎంత బాగా రాశారు సార్. ట్రూ. అమ్మాయి అనిపించింది నాకు. ఇది కాట్వర వారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఓ చిన్నపిల్లని తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి. వాళ్ళకి ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా? ఒక కాపరుంటాడు. పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్. పానం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా. గర్వంతో మనలో కలిసిపోతే తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. ఎదురొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలి. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పదా. మీరు నిజంగానే కుంభస్థలాన్ని బద్దలు కొట్టేశారు. మీరు నాకు తెలిసిన కాదు, ప్రామిస్ చెప్తున్నాను చూడండి. ఎవ్రీ వర్డ్ చూస్తున్న ప్రతి ఆర్ఆర్ఆర్లు చూస్తున్న ప్రతి వర్డ్ బాణమే, దిగిపోయే కత్తులు అవన్నీ. కథ అలాంటిది.
ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ కథ అవన్నీ అంటే రాజమౌళి గారు ఆయన ఎంత గొప్ప దర్శకుడు అంటే ఆయనకి నేను ఎక్కడ చూడలేదు అసలు. ఆయన ఎక్కడ ఎంత డైలాగ్ కావాలో కూడా ఆయనకి స్పష్టత ఉంటుంది. నేను చాలాసార్లు చాలా చోట్ల చెప్పా. ఆయన అనుకున్న దానికంటే ఒక లైన్ ఎక్కువ ఉన్నా ఆయన ఒప్పుకోడు, తక్కువ ఉన్నా ఒప్పుకోడు. అక్కడ ఎంత ఉండాలి డైలాగ్, ఎంత కొలతలో ఉండాలి, అంత స్పష్టంగా ఉంటుంది. ఎక్కడ డైలాగు డామినేట్ అవ్వాలి, ఎక్కడ డైలాగ్ డామినేట్ చేయాలి, ఎక్కడ ఆర్ఆర్ డామినేట్ చేయాలి, ఎక్కడ సైలెన్స్ డామినేట్ చేయాలి. ఊరికే రాసేసాడు కదా బాగున్నాయి కదా అని చెప్పేసి అన్నీ తీసుకోవటం కాదు. ఓకే, ఈ సీన్లో నాకు ఆర్ఆర్ ముఖ్యం, డైలాగ్ కాదు. అక్కడ ఆర్ఆర్ నాకు నడిపించాలి, ఈ సీన్లో డైలాగే నడిపించాలి. నువ్వేమో వస్తుందో తెలియదు, ఈ సీన్ మాత్రం అద్భుతంగా డైలాగులు ఉండాలి. ఇంత క్లారిటీ ఉంటాడు ఆయన. అందుకే పార్సిల్ చేసినట్టు ఉంటుంది. చక్కగా ఒక మంచి సినిమా ఎలా ఉంటుందంటే ఒక అందమైన పార్సిల్ చేసి కొరియర్లో ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. అది చూస్తే అద్భుతమే, ఇంకా దాంట్లో నో డౌట్ అన్నట్టే ఉంటుంది యాక్చువల్లీ. అంతే, అంత క్లారిటీ ఉన్న మనిషి ఆయన. ప్రతి డైలాగ్ అండి అసలు. అందుకని మీరు కొడితే ఎక్కడికో వెళ్ళిపోతాయన్న కుంభస్థలాన్ని కలికి చూపించుకో. నీలాంటోడు ఎంత మందిని రక్షించచ్చో తెలుసా? నేను రక్షించాల్సింది ఒక్కడిని. అశ్వత్థామ, సూర్యపుత్ర వైకర్త కర్ణ. చావుకి నేను చాలా ప్రాణాలు ఇచ్చాను, అది నన్నేం చేయదు. ఎందుకు నన్ను చంపాలనుకున్నా? మంచి కోసం. మంచి చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి? రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతిసారి మారుతుంది ఈ మంచి. దాన్ని నమ్మొద్దు. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అంతరంత దూరంలో పెట్టాను తప్ప. నీకిష్టం వచ్చినట్టు చేయడానికి నువ్వెవరు? మరి నాశనం చేయడానికి మేమెవరు? ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఎవరికి దొరుకుతుంది గురుజీ అదృష్టం? అమితాబ్ బచ్చన్ గారికి, కమల్ హాసన్ గారికి. నేను ఆ సినిమాలో నేను 3 సార్లు చూశాను ఆ సినిమా. ఆయనకి శ్రీశ్రీ సాహిత్యం అంటే చాలా ఇష్టం. రైట్, అవును. ఆకలి రాజ్యం సినిమా అంతా శ్రీశ్రీనే. అవును. అది చూసి 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 ఆ శ్రీశ్రీ గారి సాహిత్యం కమల్ హాసన్ గారి నోట్లో నుంచి వస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ వేరు అసలు. అది మళ్ళీ ఒకసారి పట్టుకుందాం అవకాశం ఇక్కడ ఉంది. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, భూకంపం పుట్టిస్తా భూమార్గం పట్టిస్తా అనేటువంటి మాట ఈ క్యారెక్టర్ నోటి నుంచి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక నేను కానీ నాగశ్విని గారు కానీ కమల్ హాసన్ గారి ఫ్యాన్స్గా ఆలోచించి పెట్టింది. ఆయన నోటి నుంచి మళ్ళీ శ్రీశ్రీ గారి సాహిత్యం, ఆ మహాప్రస్థానం, ఆ లైన్స్ వినాలి జనం అని. లాస్ట్లో భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఒక్క డైలాగ్ కోసం 3 సార్లు వెళ్ళానంటే మీరు నమ్మండి. ఫస్ట్ టైం చూసిన తర్వాత అది ఆరో వేరే ఉంది, కానీ మిగతా 2 సార్లు కూడా వీటి కోసం వెళ్ళాము. మంచి మీరు నాశనం చేసేదాన్ని మేము ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసు మంచి అనేది. కానీ మహానటిలో కూడా సావిత్రి గారి ఎపిసోడ్స్ కానీ మీరు ఏదో చూసినట్టో లేకపోతే విన్నట్టో పక్కనున్నట్టు రాశారు ఏంటంటే అది ఆయనకి ఎలా అది నిజంగా అది అలా తయారైంది మహానటి. నిజంగా ఆ విషయంలో నిజంగా నాగశ్విని గారికి హ్యాట్స్ ఆఫ్. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. కల్కి విషయంలో కానీ మహానటి విషయంలో కానీ ఆయన పని చేయించుకునే విధానమే వేరు అసలు. నేను ఫస్ట్ చూసినప్పుడు అసలు మహానటి సావిత్రి గారి కథ ఈయనట్లా తీస్తాడు, సావిత్రి గారు చనిపోయిన తర్వాత పుట్టినట్టున్నాడు, అసలు సావిత్రి గారి సినిమాలేని చూశాడు. సావిత్రి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కథ తీయాలంటే ముందు ఆమె స్ట్రేచర్ని ఆస్వాదించి ఉండాలి. రైట్. ఆవిడ స్ట్రేచర్కి ఆవిడ ఫేమ్ ఏదైతే ఉందో ఆ ఫేమ్ని తెలిసి ఉండాలి, ఆస్వాదించి ఉండాలి. ఆ ఫేమ్ని ఓన్ చేసుకొని ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిమానులు అయి ఉండాలి. దగ్గరగా అంటే నేను కూడా సావిత్రి గారిని పర్సనల్గా వెళ్ళిపోయి ఎప్పుడు దగ్గరగా చూడలా. కానీ సావిత్రి గారు అంటే ఎవరు? సావిత్రి గారి సినిమానే సావిత్రి గారు. అవును. సావిత్రి గారు అంటే సావిత్రి గారి సినిమానే.
సావిత్రి గారు అంటే ఎవరు? ఒక దేవదాసు. సావిత్రి గారు అంటే ఎవరు? ఒక వెలుగు నీడలు. సావిత్రి గారు అంటే ఎవరు? ఒక రక్త సంబంధం. ఒక కలిసి ఉంటే కలదు సుఖం, ఒక చివరకు మిగిలేది. ఆమె సినిమాలే కదా సావిత్రి గారు. సో సావిత్రి గారు పరిచయం ఉండటం అనేది అసలు జరగదు నాగశ్విని గారికి. సావిత్రి గారి సినిమాలు ఎంతవరకు చూసుంటాడు ఈయన అంటే అసలు సావిత్రి గారి గురించి, సావిత్రి గారిని అభిమానించకుండా సావిత్రి గారి కథను ఎలా తీస్తారు? రకరకాల అనుమానాలు. ఆయన కథ చెప్పిన తర్వాత షాక్ అయ్యాను నేను. కథ చెప్పిన తర్వాత ఇంతకంటే గొప్పగా ఎవడూ తీలేడు. సావిత్రి గారి గురించి జనానికి చెప్పాలి అంటే నాగశ్విని గారు మాత్రమే చెప్పాలి, ఇంకెవరు చెప్పలేరు అని నేను చాలా క్లియర్గా నేను ఫిక్స్ అయిపోయి నేను వచ్చేసాను. అంత గొప్ప నేరేషన్ ఆయన ఏదైతే చెప్పాడో అది తీసి చూపించాడు. ముందు నుంచి కూడా మేము అనుకుంది ఒకటే, సావిత్రి గారు, నేనైతే నాకు సావిత్రి గారు అంటే ఎంత ఇష్టం అంటే నేను ఎక్కువ టైం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అది మహానటి. ఎందుకంటే ఒక సీన్ రాస్తే ఈ సీన్లో నుంచి బయటకు రావడానికి నాకు 2-3 రోజులు పట్టేది. ఒక సీన్ రాసిన తర్వాత ఆ సీన్లోనే ఉండిపోయేవాడిని. ఎందుకంటే నాకు సావిత్రి గారిని నేను ఒక రకంగా చెప్పాలంటే అటు నాగశ్విని గారు కానీ నేను కానీ బాగా అధ్యయనం చేశాం. మేము జీవితంలో ఉన్న ప్రతి ఎమోషన్ని పీక్లో చూసినటువంటి మనిషి. ఒక మనిషిని ప్రేమిస్తే పూర్తిగా ప్రేమించటం, ద్వేషిస్తే పూర్తిగా ద్వేషించటం, కోపం వస్తే పూర్తిగా కోప్పట్టడం, ఏదైనా ఇవ్వాలనిపిస్తే పూర్తిగా ఇచ్చేయటం, క్షమించాలనిపిస్తే పరిపూర్ణంగా క్షమించేయటం. ఇక అందులో ముందు వెనక కొంచెం కాస్త మిగుల్చుకుందాం అనేది ఉండదు. డబ్బులు ఇచ్చేద్దాం, ఏది ఉంటే అది ఇచ్చేయటం, ఎంత ఉంటే అది ఇచ్చేయటం. జమినీ గణేష్ని ప్రేమించింది, పూర్తిగా ప్రేమించింది. ఆ తర్వాత ఆయన మీద కోపం వచ్చింది, పూర్తిగా కోపం పెట్టేసుకుంది. పూర్తిగా కోపం వచ్చింది కానీ ప్రేమ తగ్గిందా? కించిత్ కూడా ప్రేమ తగ్గల. ఆ ద్వేషం 100% ఉంది, ప్రేమ 100% ఉంది. ఈ 100% ఉన్న ప్రేమ 100% ఉన్న ద్వేషం కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే జమినీ గణేషన్ గారి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా చిన్న వయసులో వచ్చింది ఆవిడ. ఇంకో పెళ్లి చేసుకోవాలా. వచ్చినప్పుడు ఆవిడ బయటకు వచ్చినప్పుడు జమినీ గారి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆవిడ ఏజ్ ఎంత? 30+. 40 కూడా లేవు ఇంకా. 30+లో సావిత్రి గారు ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎవరు చేసుకోరు? అంతే కదా. కానీ అసలు ఆలోచనే రాలేదు. జమినీ గణేషన్ గారి ప్లేస్లో ఇంకొకళ్ళని ఆవిడ ఊహించలా. ఆ ప్లేస్ జమినీ గణేషన్ గారికి అంకితం చేసింది. పోనీ అలాంటప్పుడు రాజీపడి ఆయనతో హ్యాపీగా జీవితాన్ని ఆయనతో జర్నీ చేయొచ్చు కదా. లేదు, మళ్ళీ 100% ద్వేషం ఉంది. 100% ద్వేషం, 100% ప్రేమ ఒకే మనిషి మీద ఉంటే ఎలా ఉంటుంది? ఒక అద్భుతమైన అపురూపమైనటువంటి పాత్ర సావిత్రి గారు. ఆ భగవంతుడు రాసినటువంటి తలరాతల్లో ఒక ప్రత్యేకమైన తలరాత. ఆయన కూడా అప్పుడప్పుడు చదువుకునే తలరాత సావిత్రి గారిని. ఆయన కూడా బోరు కొట్టి ఎప్పుడన్నా కూర్చుంటే అప్పుడప్పుడు ఆయన చదువుకుంటుంటాడు, సావిత్రి గారికి ఏమి రాశాను నేను అని. అదే తలరాత అందరికీ వచ్చేది కాదు. అందుకే ఆ సినిమా అంత బాగా వచ్చింది. అదే మీరు ఏదో పక్కన తిరిగి చూసి రాసినట్టే ఉంటుందండి ఆ మాటలు కూడా. అంటే అది అలా జరిగిపోయింది అంతే. మిరాకిల్స్ విల్ హ్యాపెన్స్ ఇన్ సేమ్ వే. అంతే. మ్యాజిక్ మిరాకిల్స్ అలా జరుగుతాయి అంటారు సారా, అలానే జరిగింది. ఇప్పుడు ఆ జరుగుతున్నప్పుడు సావిత్రి గారు అంటే ఏంటో, సావిత్రి గారిని చదువుకున్నాం, సావిత్రి గారిని చూసాం, సావిత్రి గారి గురించి విన్నాం. ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమిటి? ఇక్కడ జమినీ గణేషన్ గారు ఏమైనా విలనా? కాదు. జమినీ గణేషన్ గారు అబద్ధాలు చెప్పి ఏమైనా పెళ్లి చేసుకోలేదు, నిజాలు దాచి కూడా పెళ్లి చేసుకోలేదు. పూర్తిగా తెలిసి ఆయన పెళ్లి చేసుకుంది. ఆయన ప్రేమించింది. ఆయనకుండే అవలక్షణాలు తెలుసు, ఆయనకున్నటువంటి సద్గుణాలు తెలుసు, ఆయనకున్న అలవాట్లు తెలుసు, అన్నీ తెలుసు. పోనీ ఆయన ఏమన్నా 10 మందిని జీవితాలు నాశనం చేసే మనిషా? కాదు. కుటుంబం అంటే ప్రాణం ఇచ్చే మనిషి. అసలు అది అద్భుతమైన ప్రేమ కదా విశ్వ. సావిత్రి గారు కోమాలో ఉన్నప్పుడు కూడా సావిత్రి గారికి సర్వీస్ చేసింది జమినీ గణేషన్ గారి. ఆ విషయం సావిత్రి గారికి తెలియదు. నేను సర్వీస్ చేస్తున్న విషయం తనకు తెలుస్తుంది అని సర్వీస్ చేయటం వేరు. నేను సర్వీస్ చేసిన విషయం తనకు తెలుస్తుంది, తను యథాస్థితికి రాగానే నేను సర్వీస్ చేశాను కాబట్టి నా మీద కన్సర్న్ చూపిస్తుంది అనేటువంటి ఫీల్తో సర్వీస్ చేయటం వేరు. మీరు సర్వీస్ చేస్తున్నా ఆమెకు తెలియదండి. ఆవిడ కోమాలో ఉంది, కానీ ఆయన వదిలేలా సర్వీస్ చేశాడు. తనకి తెలియాల్సిన అవసరం ఏముంది? సర్వీస్ చేయాలని నాకు తెలియాలి, కానీ తనకి తెలియాల్సిన అవసరం ఏముంది? నేను సర్వీస్ చేయడం నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. భార్యకి భర్త సర్వీస్ చేయడానికి భార్యకి తెలియాలా? భర్తగా సర్వీస్ నేను భార్య సర్వీస్ చేస్తుందన్న విషయం భర్తకు తెలియాలా? అంత అద్భుతమైన ప్రేమ కథ వాళ్ళిద్దరిది. దాన్ని అలాగే చూపించాలనుకున్నాం, అలాగే చూపించాం. ఎన్ని గొప్ప క్యారెక్టర్లు రాశారండి మీరు. ఎంత గొప్ప క్యారెక్టర్లు, పేట్రియటిజం కానీ లేకపోతే అన్ని గొప్ప గొప్ప క్యారెక్టర్లు రాశారు. అలాంటి అవకాశాలు బాబాదేవి వల్ల నాకు వచ్చాయి. ఎస్పెషల్లీ అన్ని డిఫరెంట్ హీరోలకు కానీ హీరోయిన్స్ కానీ అంత గొప్ప గొప్ప క్యారెక్టర్లు రాశారు కదా. యూ హ్యావ్ ఎ ఛాలెంజ్ ఫర్ గేమ్ చేంజర్. ఎందుకంటే శంకర్ గారికి ఇప్పటి వరకు తమిళ సినిమాల్లో
సుజాత గారు ఆయన డైలాగ్స్ అయితే ఆయన స్క్రీన్ ప్లే అంతా వేరు, శంకర్ గారు రాసిన సినిమాలు కానీ గేమ్ చేంజర్ అనేది ఎంత డిఫరెంట్ ఉంటుంది అనేది ఈవెన్ పబ్లిక్ ఆల్సో ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మీకు ఎంత డిఫికల్ట్, ఎందుకంటే శంకర్ గారిది బయటకు వచ్చి రాయడం అనేది, తెలుగుకి వచ్చి రాయడం అనేది ఇట్స్ ఫస్ట్. అవును. హౌ డిఫికల్ట్ ఇట్ వాస్? డిఫికల్ట్ అంటే అన్ని సినిమాలకు పనిచేసినట్టు దీన్ని కూడా పనిచేశాడు విశ్వ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లారిటీ ఉన్న దర్శకుడి దగ్గర పనిచేయడం చాలా తేలిక, క్లారిటీ లేని దర్శకుడి దగ్గర పనిచేయడమే కష్టం. శంకర్ గారికి కూడా ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. ఓకే. ఆయన కథ చెప్పినప్పుడే చక్కగా ప్రతి సీను ప్రతి షాటు సినిమా చూపించేశాడు నాకు. ఆయన ఏదైతే జనానికి చూపించాలనుకుంటున్నారో అదంతా నాకు చూపించేశారు. నా మైండ్ థియేటర్లో ఆ సినిమా చూసేసాను నేను. మీరు ఆల్రెడీ చూసేసాను. ఇక దానికి రాయటం తేలిక కదా. రైట్. ఎందుకంటే పక్కా స్క్రీన్ ప్లే ఉంది. నేను వెళ్ళేసరికి పక్కా స్క్రీన్ ప్లే, పక్కా మొత్తం టోటల్గా ప్యాక్డ్గా ఉంది. చక్కగా దానికి మన డైలాగ్ చెడగొట్టకుండా రాయటమే, చెడగొట్టకుండా ఆ ఎమోషన్ని ఎలివేట్ చేయడం కోసం మనం ఏం రాస్తాం, ఎక్కడ ఒక హీరోయిక్ డైలాగ్ ఉండాలి, ఎక్కడ ఫీల్ గుడ్ డైలాగ్ ఉండాలి, అది కరెక్ట్గా పట్టుకొని ఫీల్ గుడ్ ఉండాల్సిన చోట ఫీల్ గుడ్గా, ఒక మంచి పవర్ఫుల్ పంచ్ ఉండాల్సిన చోట పవర్ఫుల్ పంచ్, ఇలాంటివి మనం రాసుకుంటూ వెళ్ళిపోయి ఓకే రైట్ అద్భుతం సినిమా. బట్ దీంట్లో అంటే స్పెషల్గా ఈయన రామ్ చరణ్ గారు కనపడే బ్లాక్స్ కానీ అన్నీ కూడా హైలైట్గా ఉంటాయని ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది సినిమా. ఫ్లాష్ బ్యాక్లో కొత్త చరణ్ బాబు కనిపిస్తారు. ఫ్యాన్సీకి ఫీస్టే, సమస్య లేదు. మామూలు ఫీస్ట్ కాదు ఇది. మామూలుగానే చరణ్ బాబు ఆయన తండ్రికి తగ్గ తనయుడు, అసలు బంగారం. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎప్పుడు చరణ్ బాబు గురించి ఏం చెప్పినా కూడా ఏం చెప్తాను మీరంటే బంగారం అని చెప్తాను నేను. నిజంగా చరణ్ బాబు బంగారం లాంటి మనిషి, బంగారం లాంటి మనసు చరణ్ బాబుది. అందుకే ఆయనకి తగ్గ విజయాలు వస్తున్నాయి. అలాంటిదే గేమ్ చేంజర్ కూడా నిజంగా సినిమా టైటిల్కి తగ్గట్టు గేమ్ చేంజరే. సమస్య లేదు. ఒక హైలో తీసుకెళ్లేటువంటి సన్నివేశాలు బోల్డ్ ఉన్నాయి సినిమాలో. అసలు ఫస్ట్ హాఫ్లోనే అంటే నేను ఎక్కువగా దాన్ని ఏమంటారు ఒక అలా ఏం లేదు హైప్ తీసుకొస్తున్నాను అనుకుంటున్నారేమో. ఓకే. బట్ నేను చెప్తుంది చాలా తక్కువ. ఫస్ట్ హాఫ్ చూస్తేనే ఒక మామూలుగా ఒక సినిమాలో సెకండ్ హాఫ్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ హై మూమెంట్స్ ఉంటాయో అలాంటి హై మూమెంట్స్ ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటాయి. వావ్. ఫస్ట్ హాఫ్లోనే ఇంత ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఇంతకంటే హైలో సెకండ్ హాఫ్ ఉంటుంది. 100 to 100% అది శంకర్ గారి సినిమా. శంకర్ గారి మార్క్ సినిమా మనకు అనిపిస్తుంది. చాలా ఫ్యాన్స్ ఫీస్టే సంక్రాంతికి. ఇప్పుడు మీరు చాలా సబ్జెక్టులు మీరు రాస్తున్నారు, జరుగుతున్నాయి కదా. మీరు ఈ మధ్యకాలంలో ఒక మంచి సబ్జెక్టు విని, జరగబోయే సబ్జెక్టు లేకపోతే బాగుంది అని అనిపించింది ఏదైనా మీరు విన్న కంటెంట్ ఏది బాగుంది అనిపించింది? ఈ మధ్యన నేను చాలా సబ్జెక్టులు విన్నా విశ్వ. అన్నీ అంటే కొన్ని నచ్చనివి ఉన్నాయి, నచ్చినవి చాలా బాగా నచ్చినవి ఉన్నాయి. కమర్షియల్గా ఆలోచించకుండా కొంచెం ఆఫ్ బీట్గా చేసిన కథలు విన్నా నేను. రైట్, ఇది ఖచ్చితంగా జనానికి చూపించాలి అనే టైపు కథలు విన్నాను. పక్క కమర్షియల్గా కేవలం ప్రేక్షకులని రంజింపజేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని చేసినటువంటి సబ్జెక్ట్స్ విన్నాను. ఓకే. అవి కూడా చాలా బాగున్నాయి. సెన్సిబిలిటీస్ ఉంటూ, కమర్షియల్ వాల్యూస్ ఉంటూ, ఎథికల్ వాల్యూస్ ఎక్కడా పోకుండా, కమర్షియల్ వాల్యూస్ ఎక్కడా పోకుండా ఆడియన్స్ని రంజింపజేస్తూ అసలు సిసలైన ఒక కమర్షియల్ హిట్ కొట్టేటువంటి సబ్జెక్ట్స్ చాలా కొన్ని మాత్రమే విన్నాను. అలాంటి వాటిల్లో నెంబర్ 1 నువ్వు చెప్పింది వాస్తవంగా. నా గురించి చెప్పారు ఇదంతా, నేనేదో లేదు నిజంగా అలా అన్ని రకాల ఒక ఎథికల్ వాల్యూసు, కమర్షియల్ వాల్యూసు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ జనానికి నచ్చేలాగా ఒక కథ తయారు చేసి ఒక భారీ హిట్ కొట్టొచ్చు ఈ సినిమా అనేలాగా అనిపించిన కథలు చాలా 2-3 విన్నా నేను. ఆ 2-3 నువ్వు చెప్పిన కథ నిజంగా నాకు 100% నెంబర్ 1 పొజిషన్లో ఉన్న కథ అయితే నీదే. వాస్తవం చెప్తున్నాను కదా నేను. అది నువ్వు తొందరగా లైన్లో తీసుకొస్తే సినిమా గురించి మీకు తెలిసిందే కదా, అది ఎప్పుడు లైన్లో మంచి సినిమా జనానికి ఇచ్చిన వాడి అవుతావు. 100% ఆడియన్స్కి తెలియాల్సింది విపరీతమైన కమర్షియల్ వాల్యూస్ ఉన్న కథ. దాన్ని ఇమీడియట్గా ఎంత తొందరగా నువ్వు జనంలోకి తీసుకొస్తే అంత అద్భుతం. ఆ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ నేను అక్కడ కూర్చొని నేను ఇంటర్వ్యూ చేస్తాను. లేదు గురించి నేను ఫస్ట్ టైం మీకు ఆ కథ చెప్పిన తర్వాత మీరు డైలాగ్స్ రాస్తున్నారని నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చెప్పిన ఫస్ట్ వర్డ్ నాకు ఈరోజు కూడా గుర్తు. ఈ ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ జరిగింది. లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్. నేను చాలా అంటే అప్పటికి ఒక 4 చెప్పుంటాను అంతే, ప్రొడ్యూసర్కి, హీరోకి. బట్ మీకు చెప్పిన తర్వాత మీ దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ దాంట్లో ఒకటే ఏదో చిన్న మార్పు చెప్పారు తప్పించి మిగతా అది ఏది లేకుండా యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపో,
దీన్ని మనం రాస్తున్నాం, నేను రాసి మీకు ఇస్తానన్నారు. అలాంటి అద్భుతంగా మీరు చేశారు. దాంట్లో ఒక్క డైలాగ్ నాకు ఫస్ట్ 1947 మన దేశంలో స్వేచ్ఛా సూర్యుడు ఉదయించిన కొద్ది రోజుల ముందు. దట్ వాస్ ద ఫస్ట్ డైలాగ్ ఇన్ ఫిలిం. మన దేశంలో స్వేచ్ఛా సూర్యుడు ఉదయించిన కొద్ది రోజుల ముందు అని అంటే ఈయన ఎలా ఆలోచించాడని చెప్పేసి నాకు వారం పట్టింది. అసలు చాలా అంటే నేను చెప్పిన ముందు అనే మాటకి స్వేచ్ఛా సూర్యుడు ఉదయించిన కొద్ది రోజుల ముందు అని అంటే మనకు స్వతంత్రం రాబోతుందన్న విషయాన్ని మీరు ఒక్క మొక్కులో ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి నాకేంటంటే ఎప్పుడు ఇది జరుగుద్ది అంటే ఆ కథలో ఉందంతే. ఆ కథలో ఆ గొప్పతనం ఉంది. ఆ కథ నడిపించేస్తుంది, ఆ కథను రాయించేస్తుంది. దాన్ని తొందరగా తీసుకురా బయటికి తీసుకొస్తాను. మీరు రాసిన చాలా ఇలాంటి సెటప్లో చాలా ఉన్నాయి. అవన్నీ ఆడియన్స్ చాలా చాలా గొప్ప సినిమా అవుతుంది. నేను కామన్ ఆడియన్లా చూస్తా. అదే నేల టికెట్ నాకు ఆ ఒక్క ఫీలింగే నాకు ఈ సినిమా మీద అంత నమ్మకం. ఎందుకంటే మీరు యాజ్ అన్ ఆడియన్గా మీరు ఆ చైర్లో కూర్చొని చూస్తారు కాబట్టి ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా చూశారు. నేను 2 రోజులు నిద్రపోలేదండి మీకు కథ చెప్పేటప్పుడు ముందు. మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీరు ఎలా తీసుకుంటారో అని 2 రోజులు నిద్రపోకుండా దాని మీద పొద్దున్న 4 గంటలకు లేచి నేను ఒక 10 సార్లు రివిజన్ చేసుకున్నా. ఇది బాబా మీద అంత ఇష్టంతో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన రియాక్షనే నెక్స్ట్ లెవెల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని తీసుకొచ్చేస్తాను. అదే పనిలో ఉంటాను. నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఐఎమ్ సో హ్యాపీ మీరు వచ్చి స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ. చాలా విషయాలు గేమ్ చేంజర్ గురించి వచ్చినందుకు థ్యాంక్ యూ విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రివైండ్ విత్ విశ్వ. ఐ థింక్ ఈ కవర్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసి ఉంటున్నాయి కదా, ఇవి 40 మైక్రాన్స్ కంటే తక్కువ గ్రేడ్ ఉన్న కవర్స్, కానీ స్టిల్ ఇది రన్ అవుతున్నాయంటే ఐ డోంట్ నో వై. క్వశ్చన్ మార్క్ మీకే. జస్ట్ ఒక్కరోజు నేను ఈ షాపింగ్ చేసినందుకు ఇన్ని కవర్లు ఉంటే ఇంకా ఎంతమంది షాపింగ్ చేస్తే ఇంట్లో ఎన్ని కవర్లు ఉండొచ్చు. జస్ట్ థింక్. మీ ఊహకి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ.